वेज में हड्डी निकला है, ये बिरयानी भी है। ఉత్తరప్రదేశ్లో ఉన్న గోరఖ్పూర్లో ప్రజ్వల్ సింగ్ అనే ఒక 22 ఏళ్ల యువకుడు ఉంటాడు. ఆయనకు ఒక 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరితో అక్కడున్న బిర్యానీ బే అనే రెస్టారెంట్కి పోయిండు. ఒక 8 మంది మాత్రం నాన్ వెజిటేరియన్స్ ఆర్డర్ ఇచ్చుకున్నారు, తిన్నారు. ఇంకో 4 మాత్రం వేరే టేబుల్ దగ్గర కూర్చొని పూర్తిగా వెజ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చుకొని తిన్నారు. మొత్తం బిల్లు 4000 దాకా అయింది. కానీ ఇది కట్టడం ఆ 12 మంది ఫ్రెండ్స్లో ఎవరికి ఇష్టం లేదు. ఎట్లానన్నా ఎగ్గొట్టాలని చూసిర్రు. దానికోసం ఏం చేసిర్రంటే, ఈ నాన్ వెజ్ తిన్న వాళ్ళలో ఒకడు సీక్రెట్గా లేచి వెళ్ళిపోయి ఒక చిన్న చికెన్ బొక్కను తీసుకుపోయి ఆ వెజ్ తిన్న వాళ్ళ ప్లేట్లలో సీక్రెట్గా కలిపేసిండు. కలిపేయగానే మిగతా వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక గొడవ స్టార్ట్ చేసిర్రు. ఏంటంటే, ఈ రెస్టారెంట్ వాళ్ళే ఈ బోన్ని ప్లేట్లలో పెట్టిర్రు, మా మతపరమైన మనోభావాల్ని వీళ్ళు దెబ్బతీయడానికి ట్రై చేస్తుర్రు అని చెప్పి ఈ 12 మంది అక్కడ నానా రచ్చ చేయడం స్టార్ట్ చేసిర్రు. చూస్తుండగానే గొడవ పెద్దగా అయింది. పోలీసులు వచ్చిర్రు, సీసీటీవీ ఫుటేజీలు తీసిర్రు. దాంట్లో ఈ చికెన్ బొక్కను తీసుకెళ్ళి ఎవడైతే వెజ్ ప్లేట్లో పెట్టిండో వాడు దొరికిపోయిండు. సో 4000 బిల్లు ఎగ్గొట్టడానికి ఒక మతాన్ని ఉపయోగించుకున్నారు ఈ 12 మంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరుగుతున్న వ్యవహారం కాదు, దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇది ఒక ట్రెండ్గా మారింది.